Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం మ్యాట్రిక్స్ కి సంబంధించి పార్ట్ 6 అయితే చెప్పుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన పార్ట్స్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ ప్రీవియస్ పార్ట్ లో 5th పార్ట్ లో మనం ఎడిషన్ చెప్పుకున్నాం. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఇందులో మల్టిప్లికేషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, క్లియర్ గా వినండి. సో ఇందులో మనము మల్టిప్లికేషన్ అంటే మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ వీడియో నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్టి బస్సులో మిస్ కావద్దు. 7 మార్క్స్ ఇంపార్టెంట్ అన్నీ, అలాగే 4 మార్క్స్, అలాగే 2 మార్క్స్, ఒక్కొక్కటి ఇంపార్టెంట్ అన్నీ కూడా క్లియర్ గా క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే మ్యాట్రిక్స్ లో 22 మార్క్స్ కి 22 మార్క్స్ వచ్చేటట్లు ఎంటైర్ క్లాసెస్ అనేది పెడతాను. అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ పాస్ అయిపోవచ్చు. కాబట్టి ఎవరికైనా క్లాసెస్ పెయిడ్ క్లాసెస్ కావాలంటే, అంటే అన్ని టాపిక్స్ చెప్పడం జరుగుతుంది, ఆ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే క్రింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే క్లాస్లోనికి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో మల్టిప్లికేషన్ ఓకేనమ్మా. ఇక్కడ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను 1 2 3 4, అలాగే బి అనేది మరొక మ్యాట్రిక్స్ ఇచ్చాను 2 3 4 5 అమ్మ. ఈ రెండిట్లు మల్టిప్లై చేయమన్నాను. అయితే ఒక విషయం గమనించండి, ఎప్పుడైనా ఏవైనా రెండు మాత్రికలను ఏ ఇంటూ బి చెయ్యాలి అనుకున్నట్లయితే క్లియర్ గా ఉండండి. 2 ఫర్ ఎగ్జాంపుల్ 3/2 2/3 ఇలాగే ఉండాలి. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి రోస్ కి ఈక్వల్ అయితేనే మల్టిప్లికేషన్ చేయగలము, లేకపోతే చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. మల్టిప్లికేషన్ అవ్వాలి అంటే ఏబి అవ్వాలంటే ఇందులో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ కాబట్టి ఇందులో నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇందులో నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అయితేనే చేయగలము. అలా కాకుండా ఇలా బి/ఏ చేయాలనుకోండి, బి/ఏ చేయాలనుకుంటే ఇందులో కాలమ్స్ ఇందులో రోస్ ఈక్వల్ అవ్వాలి, అయితేనే చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఆర్డర్ 2/3, దీని యొక్క ఆర్డర్ 2/3 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయగలమా అంటే ఎట్టి పరిస్థితిలో చెయ్యలేము. ఎందుకు సార్? ఇందులో రోస్ ఏమో 3, ఇందులో కాలమ్స్ ఏమో 2, ఆ రెండు ఈక్వల్ గా లేవు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, మీ పక్కన ఉండేవి ఈక్వల్ గా రావాలి. ఇలా ఇచ్చాను b = 1/2, a = 2/3 అని ఇచ్చాను. వీటిని మల్టిప్లై చేయగలమంటే ఎగ్జాక్ట్ గా చేయొచ్చు, అంటే b × a చేయొచ్చు. ఎందుకు? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రో కాలమ్స్ ఏమో 2 ఉన్నాయి, సెకండ్ మ్యాట్రిక్స్ లో రో ఏమో 2 ఉన్నాయి. అలా ఈక్వల్ గా ఉంటేనే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ లో రోస్ ఈక్వల్ గా ఉంటేనే మల్టిప్లికేషన్ చేయగలము, లేకపోతే చేయలేమమ్మా. గమనించాలి ఆ విషయాన్ని. సో ఇక్కడ మనకి ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాను, ఇక్కడ ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాను. ఈ రెండింటిని చేసేటప్పుడు ఏమవుద్ది? ఇందులో కాలమ్స్ ఇందులో రోస్ పోతే మన 2/2 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది ఏంటి అనేది క్లియర్ గా చూడమ్మా. మల్టిప్లికేషన్ అనేది క్లియర్ గా చేస్తాను కదండి. AB = ఏ అంటే 1 2 3 4 ఓకేనమ్మా, ఇంటూ బి అంటే 2 3 4 5. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. జాగ్రత్తగా వినండి. మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే జనరల్ గా మనం xy ఇంటూ లేదా 2x + 3 ఇంటూ 5x + 4 ఉందమ్మా. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం? మనం జనరల్ గా ఎలా చేస్తాం? ఏదైనా ఫస్ట్ ఒక లెటర్ అంటే ఈ వర్డ్ తీసుకున్నాం, దీంతో ఈ లెటర్ తో మొత్తం దీన్ని మల్టిప్లై చేస్తాం, తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇవ్వండి, ఈ నెంబర్ తీసుకుంటాం, ఈ నెంబర్ తో దీన్ని మల్టిప్లై చేస్తాం, తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తాం. అంతే కదా ప్రాసెస్. లేదా ఇటు కూడా చేయొచ్చు. 4 తో ఫస్ట్ 3 ని, తర్వాత 4 తో 2x ని, తర్వాత 5x తో 3 ని, 5x తో 2x ని, అట్లా కూడా చేయొచ్చు. సో మ్యాట్రిక్స్ లో కూడా అలాగే. కాకపోతే మ్యాట్రిక్స్ లో ఏముంటాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. కాబట్టి మనం రోని కాలమ్ ని మల్టిప్లై చేయవలసి ఉంటుంది. అది ఎలా సార్ అంటే ఫస్ట్ చూడమ్మా, మల్టిప్లై చేసేటప్పుడు మనం రోతో మాత్రమే చేయాలి. ఫస్ట్ రో తీసుకోవాలి. ఈ ఫస్ట్ రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై చేయాలి. సో రో 1 ఇంటూ కాలమ్ 1 చేయాలి.
అలాగే తర్వాత అదే రోతో రో 1 ఇంటూ కాలం 2 చెయ్యాలి. ఈ రో 1 తో కాలం 2 చెయ్యాలి. అలాగే రో 1 తో ఇంకా ఉంటే కాలం 3 చెయ్యాలి. ఇవన్నీ రో 1 లో వేయాలి. అయిపోయాక సెకండ్ రోకి రావాలి. సో సెకండ్ రో ఇంటూ మరలా ఫస్ట్ కాలం, సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, మరలా సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం, అలాగే ఇంకా ఉంటే సెకండ్ రో ఇంటూ థర్డ్ కాలం. ఇలా ఈ రోలో వేసుకుంటూ వెళ్ళాలి. సెకండ్ రో అయిపోతే థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, మరలా థర్డ్ రో ఇంటూ సెకండ్ కాలం, ఇలా థర్డ్ రో ఇంటూ సెకండ్ కాలం, మరలా థర్డ్ రో ఇంటూ ఫోర్త్ కాలం, థర్డ్ కాలం. ఇలా మల్టిప్లికేషన్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలమ్మా, ఫస్ట్ ఒక రోని తీసుకోవాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఒక రోని తీసుకోవాలి. ఈ రోతో నెక్స్ట్ మ్యాట్రిక్స్ లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ తో కూడా మల్టిప్లై చెయ్యాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ రో అమ్మా, ఇది ఫస్ట్ కాలం. మల్టిప్లై చేసేటప్పుడు కూడా ఈ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇది, కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ ఇది. కాబట్టి ఈ రెండింటినే మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 2 ప్లస్, సో సెకండ్ ఎలిమెంట్ 2, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 4, 2 ఇంటూ 4. ఇదంతా ఒక ఎలిమెంట్ మాత్రమే, ఒక ఎలిమెంట్ అవుతుంది. అలా చేయాలమ్మా. అలాగే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయిందా, ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 3 ప్లస్, ఇది సెకండ్ ఎలిమెంట్ అమ్మా, ఫస్ట్ ఎలిమెంట్ ఇదంతా అయిపోయి 2 ఇంటూ 5. డన్నా? ఇప్పుడు ఇదే ఫస్ట్ రోతో థర్డ్ కాలం ఇక్కడ ఉందా, లేదు. కాబట్టి సెకండ్ రోకి వచ్చేయండి. సో సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 4. సో సెకండ్ రోతో చేస్తాను కాబట్టి ఎలిమెంట్స్ కూడా సెకండ్ రోలో వేయాలి. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 3 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 5. ఇది ఇలా మల్టిప్లై చేయాలి. చూడండి ఒకసారి. 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ 4 8, 1 ఇంటూ 3 3 ప్లస్ 2 ఇంటూ 5 10, 3 ఇంటూ 2 6 ప్లస్ 4 ఇంటూ 4 16, 3 ఇంటూ 3 9 ప్లస్ 4 5 are 20. That is equal to 2 plus 8 10, 3 plus 10 13, 22, 6 plus 16 అమ్మా 22 29. ఇది మనకి ఏపీ. అయితే మీ పని ఏంటంటే బిఏ చేసి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ కామెంట్ చేయాలి. సో ఈక్వల్ గా ఏ ప్లస్ బి చేసినా బి ప్లస్ ఏ చేసినా ఒకేలా ఆన్సర్ వచ్చింది మనకి. కానీ బిఏ అనేది ఒకేలా ఆన్సర్ రావాలని రూల్ లేదు. కాబట్టి బిఏ అనేది మనకి మీకు పాసిబుల్ అయితే చేసి పెట్టండి. అంటే దాని అర్థం ఏంటి తెలిసిన, బిఏ పాసిబుల్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్ లో రోస్ కి ఈక్వల్ గా ఉండాలి. ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే బిఏ ఖచ్చితంగా ఉన్నాయి, 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. సో బిఏ యొక్క ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఒక 3x3 మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, పెద్ద మ్యాట్రిక్స్ తీసుకుందాం, లేదా 3x3 కానీ ఇంకా 3x2 మ్యాట్రిక్స్ కానీ చూడండి అమ్మా. ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 2 3 4 3 4 5. దీనికి ఒక మైనస్, అలాగే ఇక్కడ ఒక మైనస్ పెట్టుకున్నాం. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 3 2 1 2 4 0. దీనికి ఒక మైనస్, దీనికి ఒక మైనస్ పెట్టుకున్నాం. చూడండి అమ్మా, ఇదేమో 3x3 మ్యాట్రిక్స్. 1 2 3 రోస్ ఉన్నాయి, 1 2 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3x3. మీకు ఈ యొక్క ఆర్డర్ తెలియకపోతే ఫస్ట్ వీడియోలో చెప్పని చూడండి. ఇదేమో 1 2 3 3x1 2 3x2 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఈ రెండు పోతే మనకి 3x2 మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. సో పాసిబుల్ అవుతుందా అంటే ఎస్, పాసిబుల్ అవుతుంది. ఏబి అనేది పాసిబుల్ అవుతుంది. మరి బిఏ పాసిబుల్ అవుతుందా? కాదు, బిఏ అనేది పాసిబుల్ కాదు. ముందు ఏబి అయితే చేద్దాం. చూడండి ఎలా చేయాలో. ఇదిగోండి, ఏబి ఇజ్ ఈక్వల్, ఏ అంటే 1 - 2 3 2 - 3 4 3 4 5 అమ్మ. అలాగే ఇంటూ బి,
బి అంటే -3 2 1 -2 4 0 వీటిని మల్టిప్లై చేయాలి. జాగ్రత్తగా వినండి. ఏం చేయాలని చెప్పానమ్మా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. అవి అయిపోయాక సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫోర్త్ కాలం. అలా ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్. ఆ తర్వాత థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో ఫోర్త్ కాలం, థర్డ్ రో ఫిఫ్త్ కాలం. అలా ఎన్ని ఉంటే అన్ని. తర్వాత ఫోర్త్ కాలం ఉంటే, లేకపోతే లేదు. సో చూడమ్మా, ఇక్కడ ఏం చేయాలి? మనం ఫస్ట్ ఈ ఫస్ట్ రోతో ఈ ఫస్ట్ కాలాన్ని మల్టిప్లై చేయాలి. సో అందులో కూడా ఫస్ట్ ఎలిమెంట్స్ చేయాలి. 1 × -3 1 × -3 ప్లస్ ప్రతిదాన్ని ప్లస్ చేయాలి. ఇక్కడ ఇంటూ మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్ పెట్టేయాలమ్మా. తర్వాత -2 × 1 -2 ఇలా పెట్టండి ఇంటూ 1 ప్లస్ 3 × 4 ఇదంతా ఒక ఎలిమెంట్ అమ్మా. ఒక రోని ఒక కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వచ్చేదంతా ఒక ఎలిమెంట్. ఓకేనా? సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రోతో సెకండ్ కాలం 1 × 2 ప్లస్ -2 × -2 ఇలా బ్రాకెట్ లో పెట్టుకోండి ప్లస్ 3 × 0 అయిపోయిందమ్మా. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలం అయిపోయింది. ఇన్ కేస్ థర్డ్ కాలం ఉంటే చెయ్యాలి, లేకపోతే లేదు. సో ఇక్కడ లేదు కాబట్టి సెకండ్ రోకి వచ్చేయండి. సెకండ్ రో ఎలిమెంట్స్ కూడా సెకండ్ రోలోనే వేయాలి. సెకండ్ రో ఫస్ట్ కాలం 2 × -3 ప్లస్ 2 × -3 ప్లస్ -3 × 1 ప్లస్ 4 × 4 అయిపోయిందమ్మా. సో సెకండ్ రో సెకండ్ కాలం 2 × 2 ప్లస్ -3 × -2 ప్లస్ 4 × 0 అయిపోయిందమ్మా. సో సెకండ్ రోతో సెకండ్ కాలం అయిపోయింది. ఒకవేళ ఉంటే థర్డ్ కాలం చేయాలి, లేదు. ఇప్పుడు థర్డ్ రోకి వచ్చేయండి. థర్డ్ రో ఫస్ట్ కాలం. సో 3 × -3 ప్లస్ 4 × 1 ప్లస్ 5 × 4 అయిపోయిందా? సో థర్డ్ రో సెకండ్ కాలం 3 × 2 ప్లస్ 4 × -2 ప్లస్ 5 × 0 ఇలా ఒక్కొక్కటి కూడా చెయ్యాలి. ఇప్పుడు సింప్లిఫై చేయండి అమ్మా. 1 × -3 అంటే -3 ప్లస్ × -, 2 1s are 2, 3 4s are 12 ప్లస్ 12. ఓకేనా? తర్వాత ఇక్కడ రండి. 1 × 2 2 ప్లస్ × మైనస్ × మైనస్ ప్లస్ 2 2s are 4 ప్లస్ 3 × 0 0. ఓకేనమ్మా? తర్వాత ఇక్కడ రండి. ప్లస్ × మైనస్ 2 3s are 6. తర్వాత ప్లస్ × మైనస్ 3 1s are 3 ప్లస్ 4 4s are 16 అయిపోయిందా? ఎక్కడ రండి. 2 2s are 4 ప్లస్ × మైనస్ × మైనస్ ప్లస్ 3 2s are 6 ప్లస్ 4 0s are 0. నెక్స్ట్ ఎక్కడ రండి. ప్లస్ × మైనస్ 3 3s are 9 ప్లస్ 4 × 1 4 ప్లస్ 5 4s are 20. నెక్స్ట్ 3 2s are 6 ప్లస్ × మైనస్ 4 2s are 8 ప్లస్ 5 × 0 0. దట్ ఈజ్ ఈక్వల్. యాడ్ చేసేనమ్మా. -3 -2 -5 ప్లస్ 12 అంటే 7 అంతేనా? చూసుకోండి 7. అలాగే 2 + 4 6 -6 -3 -9 లేదా -6 + 16 అంటే 10 వస్తుంది. 10 లో 3 పోతే మరలా 7 వస్తుంది. సో 4 + 6 10. ఓకేనా? ఎక్కడ రండి. -9 + 4 అంటే -5 -5 + 20 అంటే 15. 6 - 8 అంటే -2. చూసారా? సో ఏ మ్యాట్రిక్స్ 3/3, ఇదేమో 3/2 పోతే 3/2 మ్యాట్రిక్స్ మనకు రావాలి. 3/2 మ్యాట్రిక్స్ 1 2 3 1 2 3/2 మ్యాట్రిక్స్ అనేది మనకి రావటం జరిగింది. అయితే
రివర్స్ అవుద్దా, బిఏ అవుతుందా? పాసిబుల్ అవ్వదు. ఎందుకు? 3/2 3/3 కాబట్టి ఈ రెండు ఈక్వల్ గా లేవు కాబట్టి మనకి బిఏ అవ్వదు. కానీ నేను ఇక్కడ ఇదే క్వశ్చన్ కి కొన్ని యాడ్ చేస్తాను, మీరు క్లియర్ గా చేసేయండి. 1 2 3 ఇది క్వశ్చన్ మీకు ఇచ్చాను. దీనికి ఏబి బిఏ రెండు పాసిబుల్ అవుతాయి. ఈ రెండింటి యొక్క ఆన్సర్స్ నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా మల్టిప్లికేషన్ డౌట్ ఉంటే ఒకసారి వీడియో మరలా వెనక్కి వెళ్ళి మరలా స్లోగా పెట్టుకొని చూడండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మరొక వీడియో ఇంకా డీటెయిల్ గా చేయడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియో నుండి మనం 7 మార్క్స్ అంటే పబ్లిక్ కి మనకు అవసరమైనటువంటి ఐపీఈకి అవసరమైనటువంటి 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ మన మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ నుండి అయితే చేసుకుందాం. ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే జస్ట్ 60 రూపీస్ అమ్మ. 1A 60 1B 60 అలాగే 2A 60 2B 60. ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ 60 పే చేసి స్క్రీన్ షాట్ నాకు పెట్టండి. పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. బిఫోర్ లాస్ట్ టైం 75 out of 75 ప్రతి మన మెటీరియల్ నుండి రావటం జరిగింది. అలాగే 10th క్లాస్ కి సంబంధించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉంటే చెప్పండి. 10th క్లాస్ కి సంబంధించి కూడా మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.